ఎక్సో మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. క్రమం తప్పకుండా రుచికరమైన వంటకాలు మీకు పరిచయం చేస్తూ కొనసాగుతున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చింది. ఏమండి, ఎండాకాలంలో ఏం తినాలనిపిస్తుంది? చల్లటి ఐస్ క్రీమ్, అలాగే వర్షాకాలంలో వేడివేడి పకోడీలు, మరి చలికాలంలో నాటుకోడి కూర ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలా ఆయా కాలాల్లో కొన్ని రకాల వంటకాలు తినాలని ఉంటుంది. మరి ఏ కాలంలోనైనా వండుకుని తినగలిగే కొన్ని వంటకాలు ఉంటాయండి. ఈ రోజే కాదు, ఏ రోజైనా చిటికలో 5 నిమిషాల్లో తయారు చేసి ఎంజాయ్ చేస్తూ తినే వంటకాలు మనకు పరిచయం చేస్తా ఉంటున్నారు సౌభాగ్య ప్రశాంతి గారు. పదండి, సౌభాగ్య ప్రశాంతి గారు ఏం వంటకాలను చూపిస్తారో చూద్దాం. సౌభాగ్య గారు, ప్రశాంతి గారు, ఫస్ట్ ఎవరు వంట చూపిస్తున్నారు? నేను చూపిస్తాను. మీరేనా? ఏం వంట వండుతున్నారు? కూరగాయలు పుల్లగూర. మరి దీనికోసం కావాల్సిన కూరగాయలు అన్ని చెప్తారా మాకు? చెప్తాను. బెండకాయ ముక్కలు, గోరుచిక్కులు ముక్కలు, క్యారెట్ ముక్కలు, దోసకాయ ముక్కలు, టమోటా ముక్కలు, మామిడికాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, నూనె, పసుపు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు. ఓకే అండి సౌభాగ్య గారు, కూరగాయల పుల్లకూర అన్నారు కదా. సో దీనికి మార్కెట్లో ఉన్న కూరగాయలన్నీ ఈరోజు సౌభాగ్య గారి ఇంట్లోనే ఉన్నాయండి కదండి? అన్ని రకాల కూరగాయలు ఇక్కడే కనిపిస్తాయి. సరేనండి, ఇంకా వంట ఎలా చేయాలో చెప్తారా? ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాలి. పెట్టేది మొదట ఏం వేస్తున్నారు? ఫస్ట్ ఒక ఐటమ్స్ ముక్కలు వేసేయడం. కూరగాయ ముక్కలు డైరెక్ట్ వేసారా? డైరెక్ట్ వేసి. ఇది బీరకాయ ముక్కలు అండి. ఓకే, నాకు ఇవ్వండి. నెక్స్ట్ బీన్స్ ముక్కలు. ఓకే, సో మొత్తం కప్పటికప్పుడు వేసేనా అండి? కప్పటికప్పుడు వేసి. క్యారెట్ ముక్కలు. ఇది కొంచెం తీయగా అయిపోతుంది కాబట్టి తక్కువ వేస్తానండి. సరే వేయండి, ఏం కాదండి. ఏం కదా? దోసకాయ ముక్కలు అండి. ఓకే, దోసకాయ వేసేసాను. మామిడికాయ ముక్కలు. తర్వాత గోరుచిక్కులు ముక్కలు అండి. ఓకే, గోరుచిక్కులు, బెండకాయ ముక్కలు కొంచెం సరే, వంకాయ ముక్కలు. ఓకే, కొద్దిగా పసుపు. ఇప్పుడు నీళ్ళు కూడా అన్నీ ఒకసారి కలబెట్టాలండి. సో చూసారు కదండి, కాయగూరల ముక్కలు అన్నీ వేసేసాం. ఎస్పెషలీ దీంట్లో మామిడికాయ అండ్ దోసకాయ, అంటే పులుపు కోసం గింజలు కూడా తీయలేదండి దోసకాయది, అలాగే వేసేసాం గింజలతో పాటు. ఇప్పుడండి వాటర్ పోసుకొని పోసేయమంటారా? పోసేయండి. మునిగే వరకు వేసేస్తే సరిపోతుంది. మూత పెట్టేచ్చా? కొంచెం సాల్ట్గా వేసుకుంటూ ఉడుకుతుంది. ఓకే, కొంచెం మనకు తగినంత. అంటే కర్రీకి ముక్కలకు అన్నిటికి సరిపడా వేసేసాక కలిపేస్తున్నాను. ముక్కలు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి, అన్ని రంగులు కనబడుతున్నాయి ఇందులోనే. రాయలసీమ వెరైటీ. అవునా? ఓహో, ఓకే. ఇప్పుడు ఇలా కుక్కర్లో పెట్టాం కదా, మామూలుగా మనకి ఇది ఎన్ని విజిల్స్ రావాలి? 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరి మెత్తగా అయిపోకుండా ఉండడం కోసం అందుకే 2 విజిల్స్ సరిపోతుంది. 2 విజిల్స్ సరిపోతుంది. ఓకే, 2 వచ్చాయి కదా, ఆపేస్తాం. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నామండి. ఓకే, స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు కళాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేయాలండి. ఓకే, ఫస్ట్ మినప్పప్పు వేస్తాం, తర్వాత ఆవాలు వేస్తాం. ఓకే, ఇప్పుడు జీలకర్ర అండి. ఓకే, తర్వాత తాలింపు దినుసులు మామూలు తాలింపు ఇట్లా వేసేయచ్చండి. ఎండుమిరపకాయ ముక్కలు చేసి ఇలా వేయాలండి. ఓకే, ఇప్పుడు మనం కలపాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి సుమలత గారు. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ మనకు తాలింపులో వేసుకుంటేనే బాగుంటుందని వాటితో పాటు వేయాలి. ఇలా పచ్చిమిరపకాయలుగా ముక్కలు వేసి ఓకే,
తర్వాత అండి ఇప్పుడు టమోటా ముక్కలు వేయాలండి సుమలత గారు. ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయండి. ఓకే, సో ఈ ముక్కలన్నీ కూడా మగ్గాయి. ఇప్పుడు ఇది కూడా ఆ తాలింపులో కాసేపు అట్లా కుక్ వద్దామండి. అదే 2 minutes ఉంచేసి ఆపేస్తాం. వేసేయచ్చా? వేసేయండి. ఇలా కొంచెం అంత కలిపేసుకోవాలండి. వావ్, ఇప్పుడు తాలింపు బాగా కనిపిస్తుంది. ఒక 2 minutes ఉంచేసి ఆపేసుకోవాలి. ఓకే, చూడండి అయిపోయిందండి. ఇంకా బంద్ చేస్తాం. ఆపేద్దామా? ఓకేనండి, రెడీ అయిపోయిందండి. ఓకే, ఇలా బౌల్స్లోకి తీసుకొని దీని మీద పెట్టుకోండి ఈజీగా. ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, వేసి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. పుల్లకూర అని చెప్పారు కదా, ఎలా ఉంటుంది? పుల్ల పుల్లగా, కారకారంగా, చాలా టేస్టీగా ఉందండి. నిజంగా చాలా బాగుంది. ఈ కూరగాయల పుల్లకూర కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మరోసారి చూద్దాం. కూరగాయల పుల్లకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడు ముక్కలు, బీన్స్ ముక్కలు, బెండకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీరకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, టమాటో ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, కరివేపాకు, ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, నూనె, కొత్తిమీర. కూరగాయల పుల్లకూర తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో బీరకాయ, బీన్స్, క్యారెట్, అలాగే గోరుచిక్కుడు, బెండకాయ, వంకాయ అన్ని ముక్కలుగా కట్ చేసుకున్నవన్నీ దాంట్లో వేసి ఆ తర్వాత పసుపు కూడా వేసి కలుపుకుని అందులో కొంచెం నీళ్లు పోసి ఉప్పు వేసి మరోసారి కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత మనం కుక్కర్లో ఉడికించుకున్న కూరగాయల్ని ఈ తాలింపులో వేసి 2 నిమిషాల పాటు మరలా ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, కూరగాయల పుల్లకూర తయారు.